హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. లాస్ట్ వీక్ మేము చెన్నైకి వెళ్ళాల్సి వచ్చిందండి. చెన్నైలో పని అయిపోయిన తర్వాత ఒక కేఫ్కి వెళ్ళాము నుంగంబాకంలో. మా పిల్లలు ఫేమస్ క్యాపిబారో డెజర్ట్ కావాలంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ అంబియన్స్ చూడండి ఎంత బాగుందో, ఎటు చూసినా గ్రీనరీ. మామూలుగా కెఫే అంటే ఇలాంటి మొక్కలు అవంతా చాలా రేర్ అనమాట, ఒకటో రెండో పెట్టింటారు. కానీ ఇక్కడ చూస్తే ఎటువైపు చూసిన మొక్కలే అండి. లోపలైనా బయటైనా కూర్చొని తినొచ్చు, లోపలైనా మనము తినొచ్చు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి పోయినా మనకు మొక్కలు కనిపిస్తే ఇంకా వాటినే చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి పిల్లి కూడా వచ్చింది, అటువైపు వెళ్తూ ఉంది బయటికి. అక్కడ డోర్ అనమాట, ఇదంతా బ్యాంబూ డోర్ లాగా సెట్ చేశారు. అదేవిధంగా పాతకాలం ఫ్యాను, సిమెంటు బ్రిక్స్ యూజ్ చేసి కూర్చోవడానికి కొన్ని టేబుల్స్ లాగా పెట్టేస్తున్నారు. మామూలు కుర్చీలు టేబుల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా పల్లెటూరులో లాగా ఇలా కూడా సెట్ చేశారు. మా పిల్లలు ఇలా సలాడ్ ఆర్డర్ చేశారు. ఎక్కడికి పోయినా హెల్తీగా తినడానికి మేము ట్రై చేస్తాం 99%. చాలా బాగుంది సలాడ్లో కూడా చట్నీ నువ్వులతో ఇచ్చారు, చాలా బాగుంది. అదేవిధంగా నా కోసం రైసు, థాయ్ గ్రీన్ కర్రీ ఆర్డర్ చేశారు. ఇక్కడ మనము తినాలంటే కొంచెం టైం తీసుకొని వెళ్ళాలండి. ఒక ఆర్డర్కి 45 మినిట్స్ పడుతుంది. వాళ్ళు ముందే చెప్తారు 45 మినిట్స్ పడుతుంది అనేసి. ఓపిక్గా వెయిట్ చేయాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి. చాలా డెలిషియస్గా ఉంది ఫుడ్, అదేవిధంగా హెల్దీ, ఎక్కడ ఆయిలీగా లేదు. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. అన్ని వెజిటబుల్స్తో కలిసి ఈ థాయ్ గ్రీన్ కర్రీ రెడీ చేశారు. ఇంతకు ఈ కెఫే నేమ్ చెప్పలేదు కదా, లఫాయెట్ బై మగ్ కేక్స్ అనమాట. ఎప్పుడైనా మీరు చెన్నైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా హెల్దీ ఆప్షన్ ఉందండి. డెజర్ట్స్ కూడా చాలా డెలిషియస్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫుడ్ కూడా ఎక్కడ ఆయిలీ ఫుడ్ లేదు, లైట్గా చాలా తక్కువ నూనెతో అన్ని ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా మొక్కల కోసం వెళ్ళొచ్చండి. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చాలా అందంగా ఉన్నాయి ఆ మొక్కలు. అయితే ఇక చినుకులు పడినాయి యాక్చువల్గా మేము అక్కడ అవుట్డోర్లో కూర్చొని తినేటప్పుడు, కానీ మా మీద పడకుండా ఉన్నాయండి. అంత దట్టంగా పెరిగేస్తున్నాయి ఈ మొక్కలు. అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లాంట్స్ అన్నీ చూసినప్పుడు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.